శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. చిద్ఘన్నాయ ప్రసన్నాయ సృత్యాకాశవిహారిణే అద్వైతామృతవర్షాయ శంకరాయ నమో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దధ్యాధ్యయనో పవనో ద్రవిణాంబుధారాం అస్మిన్న కించన విహంగసిసా విషణే దుష్కర్మమర్ఘర్మమపనీయ చిరాయుదూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. అంటే చాతక పక్షి, అదొక పక్షి. చాతక పక్షి పిల్ల ఎండ వేడిమికి తాళలేక తల్లడిల్లగా వాయు ప్రేరితమై మేఘం వర్షించి ఆ పక్షి కూన తాపం బాపి వాన చిరుకులచే తన దప్పిక తీర్చి తృప్తి కలిగించిన విధంగా ఆ శ్రీమన్నారాయణమూర్తి ప్రియురాలైన ఇందిరాదేవి అంటే లక్ష్మీదేవి కటాక్షమనే కారుమబ్బు కారుణ్యమనే గాలితో ప్రేరితమై బహుకాలార్జితమైన దుష్కర్మ అనే తాపాన్ని దొవ్వులకు తరిమి ధనమనే వాన కురిసి నేను అనే చాతక శిశువుకు సంతృప్తిని కలిగించునుగాక. చూడండి ఎంత అర్థం ఉందో, చాలా విశేషమైన అర్థం ఉంది. చాతక పక్షి అది అచ్చగా వెన్నెలని ఆస్వాదిస్తూ బతుకుతుంది. లేకపోతే తాపాన్ని, అంటే దాని తాపం ఎక్కువైపోతే పాప అది ఇవి కూడా నీళ్లు పాడు మనలాగా ఆహారం కూడా తీసుకోదు. అంతే ఆ పక్షి వెన్నెలను ఆస్వాదిస్తుంది. వాయు ప్రేరితమై మేఘం వర్షించి, ఆ వాయువు వలన కదా మేఘాలు వర్షిస్తేనే కదా వానలు పడేవి. అప్పుడు ఆ దప్పికను తీర్చుకుంటాయి అవి. ఇంకా మిగతా రోజువారీ పాప అన్ని జంతువుల్లాగా అది ఉండదు, అన్ని పక్షుల్లాగాను. అటువంటి చాతక పక్షి నేను అని అనుకోమంటున్నారు భక్తుడు నేను అనుకుని చాతక పక్షిని ఎట్టయితే నువ్వు దప్పిక తీర్చి వానలు కురిపించి ఆ తాపాన్ని అంటే ఆ నోటి దప్పికని తీర్చి వర్షం కురిపించి అట్టు తీరుస్తున్నావు, అలాగే ఇందిరాదేవి అంటే లక్ష్మీదేవి కటాక్షము అనే కారు మబ్బు అంటే దయ అనే మబ్బుతో కారుణ్యము అనే గాలిచే అంటే దయ అనే గాలిచే కరుణా కటాక్షాలు ఆ గాలిచే ప్రేరితమై బహుకాలార్జితమైన దుష్కర్మ అనే తాపాన్ని మన పాపకర్మలన్నీ పోగొట్టమని భక్తుడు వేడుకుంటున్నాడు ఆ పరమేశ్వరుని అమ్మవారిని. నిన్ను అదే విషయంలో ఎవరోకి ఈశ్వరుడు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే కదా, అలాగా నా లక్ష్మీనారాయణలను వేడుకుంటున్నాడు. ఆ అమ్మవారి దయ అలా ఉండాలి. నన్ను ఒక చాతక పక్షి శిశువుగా భావించు తల్లి, నాకు అలా దప్పికను తీర్చమ్మా, ధనమనే వాన కురిపించు తల్లి నాపై. ఎట్లా? అమ్మవారి కారుణ్యము అనే మబ్బుచే ఆ దయతో బహుకాలార్జితమైన పాపకర్మలన్నీ పోగొట్టి, ఎన్ని ఏళ్ల పూర్వజన్మ వృతం పాపం అంటారే, ఆ పాపాలన్నీ కూడా పోగొట్టించి నాపై దయ చూపించి దయామృతం అనే వర్షం కురిపించి ధనము అనే వాన కురిపించి నన్ను సంతృప్తిని కలిగించును తల్లి, అమ్మా కలిగించమ్మా అని వేడుకుంటున్నాడు భక్తుడు. మనం అందరం కూడా అలా వేడుకోవాలి అమ్మవారిని, ఆ లక్ష్మీదేవిని.